హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజైతే శుభ గురువారము. బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, మా మీద ఉండాలండి. ఈరోజైతే కారప్పొడి చేశాను. ఇది పొనగంటి కూర అండి. కళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ఒక 2 కట్టలు తీసుకుని చక్కగా వాటర్లో కడిగేసి పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి ఒక 2 రోజుల పాటు తడి లేకుండా. తర్వాత ఇట్లా పచ్చిశనగపప్పు, చాయపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు ఇవి చక్కగా నూనె లేకుండా ఇలా రోస్ట్ లాగా చేసుకోవాలి. పొడిగా ఇట్లా వేపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో ఈ పొనగంటి కూర కూడా ఇదిగో ఇట్లా చక్కగా నూనెలో వేపుకొని, ఎక్కువ నూనె పడుతుందండి, నూనెలో చక్కగా వేపి ఇట్లా పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే కారపొడి అనేది మిక్సీలో పట్టుకోవాలి. కళ్ళకి చాలా మంచిదండి. ఇట్లా పొడిలాగా చేసుకోండి. అందరూ పొనగంటి కూరతో పప్పే కాకుండా ఇలా కారపొడిలా చేసుకుని అందరూ తినండి.